రాడిష్ స్నాక్స్. రాడిష్తో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 రాడిష్ తీసుకున్నాము. ఆ రాడిష్ శుభ్రంగా కడుక్కొని ఇలా పీల్ చేసుకోవాలి. నేను ముందుగా ఇవి పీల్ చేసుకున్నాను, ఇది ఇప్పుడు పీల్ చేస్తాను. ఇలా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసేసుకున్న రాడిష్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అన్నీ 2 ముక్కలుగా చేసేసుకున్నాం కదా. ఈ ముక్కలని ఇలా పీలర్తో ఇలా సన్నగా వస్తుంది, ఇట్లా చేసుకోవాలన్నీ. ఇలా రాడిష్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి కారం, ఉప్పు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ ఇలా వేసేసుకొని మొత్తము కలిపేసుకోవాలి. ఈ కారం ఉప్పు అంతా ముక్కలకు మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ వరకు వదిలేసేయాలి. ముక్కలకంతా నీట్గా కారం ఉప్పు గరం మసాలా అన్ని మసాలాలు ఈ ముక్కలకు పట్టుకుంటాయి. 1/2 అవర్ అయ్యాక మనము వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ రాడిష్ ముక్కలను ఫ్రై చేసుకోవడానికి బ్యాటర్ కావాలి కదా, శనగపిండి, అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఇందులోకి వంట సోడా వేద్దాం. వంట సోడా వేస్తే కొద్దిగా క్రిస్పీగా, కొద్దిగా పించ్ వేయాలి. ఒక పించ్ సోడా ఇలా అంతా కలుపుకోవాలి. కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా నీట్గా మొత్తం అంతా కలవాలి కదా, అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా అంతా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెంట్ ఉండాలి. ఇలా లూజ్గా, గట్టిగా ఉండొద్దు. ఇలా లూజ్గా ఇట్లా స్పూన్తో ఇలా అంటే ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇది కూడా ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్, ఇలా కొద్దిగా ఆయిల్ తోటి మనం ఇది ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ రాడిష్ ఒక్కొక్కటి తీసుకొని ఇలా డిప్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా వేసేసుకోవాలి. అన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇలా ప్యాన్లోకి వేసుకోవాలి. కాసేపు అయ్యాక ఇలా టర్న్ చేసుకోవాలి. అయ్యాక ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ, రాడిష్ ఫింగర్స్ రెడీ. పపాయ తీసుకొని పపాయాని శుభ్రంగా కడుక్కొని పపాయాను ఇలా పీల్ చేసేసుకొని ఇందులో నుంచి అన్ని గింజలు తీసేసుకొని ఈ పార్ట్ కూడా తీసేయాలి. ఎందుకంటే ఈ పార్ట్ ఉంటే చేదుగా వస్తుంది కాబట్టి ఇది కూడా ఇలా నీట్గా తీసేసుకోవాలి. తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఇలా నీట్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
రెడీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈ స్నాక్ ఇస్తే పిల్లలు ఫుల్ హ్యాపీ.